ఇక్కడ షాప్ ఉంది, కూరగాయల షాప్ ఓనరా మీరు? ఎట్లా నడుపుతున్నారు ఈ దుమ్ముకి? భయంకరంగా ఉంది సార్ దుమ్ము. ఒక 4-5 డేస్ నుంచి వాటర్ కొట్టట్లేదు. అంతకుముందు కొద్దిగా వాటర్ కొట్టుండే, వాటర్ కొట్టట్లేదు, గలీజ్గా అయిపోయింది. దుమ్ము అయితే విపరీతంగా వస్తుంది, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయలు అయితే చాలా, కూరగాయలు, మటన్ షాపు, పూల షాపు చాలా భయంకరంగా దుమ్ముతోటి. ఇట్లా చూడండి ఒకసారి, ఇట్లా అంతా దుమ్మే, మొత్తం దుమ్మే, భయంకరంగా దుమ్ము పీల్చడం వల్ల కూడా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఈ టమాటాల మీద మొత్తం దుమ్మే. ఇక కడుక్కుంటారు అనుకోండి, అది వేరే విషయం. వెయిట్ చూడండి, ఇక మొత్తం దుమ్మే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు ఈ షాప్ మీరు? మేము ఒక 8 years నుంచి నడిపిస్తున్నాం సార్. 8 years నుంచి ఇదే కదా? ఇప్పుడు ఈ మధ్య దాదాపు ఇట్లనే ఉంది సార్. ఈ బ్రిడ్జి స్టార్ట్ అయిన కానీ విపరీతంగా ఉంది దుమ్ము. కొంచెం లాస్ట్ వరకు, మొన్నటి వరకు కొంచెం వాటర్ కొట్టుండే, ఇప్పుడు వాటర్ కూడా లేదు. చెప్తేనేమో పట్టించుకోవట్లేదు ఎవరు. రోడ్ వైడింగ్ లో పోతుందా ఉంటుంది ఇది? ఇక్కడ వరకు పోయింది సార్. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మరి ఏం చెప్పలేదు. పైన కరెంట్ పోల్స్ ఇచ్చారు కదా, ఇక్కడ అక్కడ వరకు వెళ్ళిపోతుంది. వెనక ప్లేస్ ఉంది మాకు. మీ మొత్తం అంతా అవతారం మారిపోయింది కదా. ఏం చేయాలి సార్, చాలా దుమ్ము, భయంకరమైన దుమ్ము. మిమ్మల్ని కూడా ఇట్లా పీలుస్తుంటే ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అవుతాయి కదా. చాలా భయంకరంగా, అసలు నిలబడలేకపోయి షాప్ బంద్ చేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది మాకు ఈ దుమ్ము చూసి. వ్యాపారాలు చేసుకోలేకపోతున్నాం. మరి ఎందుకు గవర్నమెంట్ చేస్తలేవు ఈ రోడ్డును వదిలేసి? సార్ పట్టించుకోవట్లేదు అసలు ఈ దుమ్ముకి. అసలు పబ్లిక్ హెల్త్ వల్ల హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. చిన్నపిల్లలు నిలబడలేకపోతారు. ఎవరైనా కూరగాయలకు వచ్చి తీసుకుందామన్నా ఇట్లా చిన్నపిల్లలతో రాలేకపోతారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మొత్తం మీరు వీల్ చేస్తున్నారు? చేస్తున్నాం సార్. చాలా మొహం, హెయిర్ అంతా మొత్తం డస్ట్ అయిపోయింది. ఇంకా మేము చాలా నీళ్లు కూడా, వాటర్ కూడా స్ప్రింగ్ చేసినాం మొత్తం, అయినా కానీ యూజ్ లేదు. భయంకరంగా అయిపోయింది దుమ్ము. చాలా పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడ ఎందుకో మరి తెలియదు. అక్కడ వరకు రోడ్ వేసి వదిలిపెట్టేసారు. సో చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఈ మెయిన్ సెంటర్ ఇదంతా మేడిపల్లి ఏరియాలో ఆ రోడ్డు ఎట్లుందో. కొంత భాగం ఈ మధ్య కాలంలో ఏదో రోడ్డు వేసారు తప్ప మిగతా రోడ్ ఎక్కడ వేయలే. ఇది ఒక పార్ట్. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. వెయిట్ రోడ్ ఎట్లుంది భయ్యా? మరీ దారుణం. ఎక్కడ మీది? మాది ఇక్కడ మేడిపల్లి ఉంటాం. మేడిపల్లి ప్రతిరోజు ఇదే ఏరియాలో తిరుగుతుంటాం. పిల్లల్ని, మన వాళ్ళని స్కూటర్ బండి మీద స్కూల్ తీసుకుపోవాలని ఇబ్బంది, రావాలని ఇబ్బంది, పోతప్పుడు ఇబ్బంది. వర్షం పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది. కార్లు టైర్లు పడతాయో తెలియదు, ఏమైతే తెలియదు. పోయేదాకా చేరుతోలేదు. కానీ 8 ఏళ్ళు అవుతుంది కదా. ఇది ఎందుకు? లోకల్ లీడర్లు ఏం చేస్తున్నట్టు? లోకల్ లీడర్ పట్టించుకోరు, కాంట్రాక్టర్ పట్టించుకోరు. కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చినారు, వాడు చేయడు, వీడు చేయడు. ఇంకో 4 ఏళ్ళన్నా పడుతుంది అయ్యే వరకు. ఇప్పుడు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఆడ ఆ పిల్లర్ మీద ఒకటి, ఈ పిల్లర్ మీద అంటే చేస్తున్నారు. అంటే కొద్ది 10%, 5% చేస్తారు, మళ్ళీ పెండింగ్ పెట్టి మళ్ళీ ఇదే పనిగా. ఇక కార్లలో మొత్తం దుమ్మే, మట్ల నెత్తిన దుమ్మే, కార్లలో దుమ్మే, బండ్లకు దుమ్మే, అంత దుమ్మే. మంత్రి అంటుండే దసరా వరకు అయిపోద్ది. ఏ దసరా కాదు, ఇంకా 3 దసరాకు కూడా అయిపోదు. ఎట్లా ఇది చేయకనే నువ్వుకోవాల్సి ఉండే. స్టార్ట్ చేసిరి ఇంత అన్యాయం. ఇప్పుడు స్కూల్లో పిల్లలకు కూడా ఇబ్బందేగా. స్కూల్ పిల్లలకి ఇబ్బంది, స్కూల్ బస్సు వాళ్ళకి ఇబ్బంది, ఆటోలకు ఇబ్బంది, కార్లకి ఇబ్బంది. ఇవి అంతా ప్రతి ఒక్కరికి ఇబ్బంది. యాక్సిడెంట్స్ అయినాయా? అయితేనే ఉంటాయి మస్తుగా. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది ప్రయాణికులు, అంటే జర్నీ చేసే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. వెహికల్స్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇక వర్షం పడితే కథం, ఇక వర్షం పడితే అయిపోయినట్టే. చూడండి, ఇక పిల్లల్ని వేసుకొని పోతున్నారు. ఆగుబయ్యా, ముగ్గురు పోతున్నారు. ఎంత ఘోరంగా ఉందో చూడండి సిచ్యువేషను. రాపే పెద్ద మనిషి, ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడరు, జనానికి కూడా అక్కర్లేనట్టుగానే ఉన్నది. ఒక్క నిమిషం అన్న. సో ఇట్లా ఈ రోడ్డు మొత్తం దుమ్మే, భయంకరమైన దుమ్ము. ఆగు బాబు, ఏ ఊరు మీది? జయరాం తండ, నాగార్జున సాగర్. రెగ్యులర్గా జర్నీ చేస్తుంటావా? ఎట్లుంది రోడ్డు? కొంచెం ఇబ్బందిగానే ఉందా? ఆటో ఖరాబ్ అవుతుంటలేవు? ఖరాబ్ అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ర్యాపిడో, ఉబర్ వస్తే మీరు తీసుకుంటున్నారా?
ఇంకా అమౌంట్ కోసం చేస్తున్నాం మేము. కష్టంగా ఉంది. కష్టంగా ఉంది కొంచెం. ఇప్పుడు ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు ఘోరంగా ఉంటుంది. ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎంత టైం పడుతుంది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడిపల్లి దాకా? పడుతుంది ఒక 40-50 మినిట్స్. 40-50 మినిట్స్ పడుతుంది సాయంత్రం. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మీది ఎక్కడ, ఏ షాప్ అన్నా? మటన్ షాపా? ఇప్పుడు రోడ్ వైండింగ్లో ఉంటుందా పోతుందా? రోడ్డు వైడింగ్లో పోవచ్చు ఉండొచ్చు, రెండు చెప్పలేము. ఓకే, మరి ఎట్లా ఈ రోడ్ ఏంది? 8 ఏళ్ళు అయినట్టుంది కదా దగ్గర దగ్గర. 8 ఏళ్ళు అయింది కానీ అప్పటి నుండి ఇదే పరిస్థితి. మీ లోపల ఊపిరితిత్తులు మంచిగానే లేదు, చెక్ చేసుకోవాలి. హాస్పిటల్కి పోవాలి. ఇక ఈ 4-5 రోజులనైతే మరీ ఘోరంగా ఉన్నది. ఇంకా ఘోరంగా ఉందా? డస్ట్కి అసలు ఆ షాప్ ఓపెన్ చేస్తే డస్ట్ మొత్తం షాప్లోకి అసలు కంప్లీట్గా అసలు మనిషి నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్స్ మారుతున్నాయి కానీ సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకు సమస్య పరిష్కారం లేదు అంటే ఏమన్నా కూడా డబ్బులే లేవంటారు కదా. డబ్బులు లేవంటారు. పోయిన గవర్నమెంట్లో చేయలేదు, మరి ఇప్పుడు ఇల్లన్నా చేయాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కాదు, మళ్ళీ ఏదన్నా గవర్నమెంట్ మారితే అవుతుంది చెప్పడం వరకు కాదు. ఇప్పుడు ఇది హైదరాబాద్, అది వరంగల్, 2 పెద్ద నగరాలు ఇవి, మన కలిపే నగరాలు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మరి ఇట్లాంటి వాటిని గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే జనాలు కూడా అడగారు అనుకుంటున్నారేమో. అడగారని అనుకుంటున్నారో లేకపోతే మరి అసలు ఏదన్నా అంటే బడ్జెట్ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనేమో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేస్తానన్నారు, ఆయన మారిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మారుతారంటే అది కూడా మారట్లేదు. అట్లనే ఉన్నది. పోయేటప్పుడు కూడా పబ్లిక్ కూడా మస్తు ఘోరం అయిపోతుంది. షాప్లో బిజినెస్లు కూడా చాలా ఇదైపోతుంది. మధ్యాహ్నమే ఇట్లుంది, మరి సాయంత్రం ఎట్లుంటుంది? సాయంత్రం వరకు కూడా మీరు కావాలంటే షాప్లలో వీడియోలు కూడా తీసుకోవచ్చు, మీరు చూసుకోండి. చాలా బిజినెస్ చేసుకుందామంటే కూడా ఎవరు కూడా వచ్చేటట్లేరు, షాపులలో కస్టమర్లు కూడా వచ్చేటట్లేరు, చాలా ఇబ్బంది ఉంది. మా షాప్లో అందరు చెప్తున్నారు మటన్ తీసుకుంది, ఇక్కడ మొత్తం దుమ్ము. మటన్ తీసుకోమంటున్నారా? మటన్ తీసుకోవద్దు ఇక్కడ మొత్తం దుమ్ము. ఏం అమ్ముతున్నావు, ఏం చెప్పాలి? అంటే మనమే అడుగుతలేము, వాళ్ళకి అలసైపోయింది లీడర్లకు కూడా. లీడర్లు అంటే లోకల్ లీడర్లు ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకే తెలుసు. లోకల్ లీడర్ మనం అడగాలి కదా, మరి మనం ఓట్లు వేసేటప్పుడేమో ఇంటికి వస్తారు, అంతా షాప్కి వస్తారు, ఇంటికి వస్తారు. లోకల్ లీడర్కి ఏం చెప్పాలి? లోకల్ లీడర్ చేయాలి ఇది. సో ఇట్లా ఈ రోడ్డు నరక కూపన్ లాగా మారిపోయింది మొత్తం. ఇది ఇక్కడ ఒక పార్ట్ ఇట్లుంది, మిగతా ఏరియా అంతా ఇదే రకంగా ఉన్నది. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందంటే మొత్తం వెహికల్స్ ఆగిపోతాయి. సాయంత్రం చూడాలి, 6 తర్వాత సినిమా వేరే ఉంటుంది. ఏంది థమ్స్అప్ లైవ్? ఏం కంపెనీ? రిలయన్స్. ఎట్లుంది రోడ్? ఎట్లుంది? అంతేనా? బేజార్ అవుతుంది. ఏడి వాళ్ళు నువ్వు? లోపలికి వెళ్ళాలి. వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒక రకంగా సినిమా కనిపిస్తున్నది పాపం ఈ జనాలందరికీ. 1 మినిట్. ఎట్లుంది రోడ్డు? బాగాలేదా? ఎట్లా మరి? ఫుల్ ట్రాఫిక్ జాము. మనం ఒక్క వెహికల్ ఆపినా మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. ఒక్క నిమిషం, పెద్ద మనిషి, ఏంది రోడ్డు పరిస్థితి ఏంది? చూస్తారు కదా మీరే, ఘోరంగా ఉంది. ఏ ఊరు మీది? ఇక్కడనే మేడిపల్లి. ఇక్కడేనా? ఎన్ని ఏళ్ళు అవుతుంది? 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయినా ఎందుకు ఈ పరిస్థితి మనకు? అది గవర్నమెంట్ పరిస్థితి. అది మనం ఏం చేయాలా? ప్రజలు సఫర్ అవుతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళు మనం ఓట్లు వేస్తున్నా వాళ్ళు నిద్రపోతున్నారు. మనం పబ్లిక్ సఫర్ అవుతారు. ఎట్లా అది ఎట్లా? దీనికి సొల్యూషన్ ఏంది? ఎట్లా రోడ్డు పడుతుంది అనుకుంటున్నారు? రోడ్ కావాలంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తేనే అవుతుంది కదా. కాంట్రాక్టర్ 6 మంది కాంట్రాక్టర్లు మారారు దీనికి. ఇంతవరకు దీనికి మోక్షం లేదు. మరి ఇప్పుడు దసరాకి అవుతుంది అంటున్నాయి ఆయన వెంకటరెడ్డి. ఏడైతుంది దసరాకు? వెంకటరెడ్డి అవుతుంది, ఏడవుతుంది. ఇది చూస్తారు కదా పరిస్థితి. అదే రాష్ట్రం ఏమో కేంద్రం అంటుంది, కేంద్రం ఏమో రాష్ట్రం అంటుంది. ఇద్దరి మధ్య జనం సఫర్ అవుతుంది. అల్టిమేట్గా ట్యాక్స్లు అయితే వసూలు చేస్తారు కదా, మంచిగా అన్ని రకాలు వసూలు చేస్తారు కదా. మరి చేసినప్పుడు ఇది పరిస్థితి ఏంది? ఇది అది అంటే జనం కూడా అడుగుతలేరు అనుకుంటున్నారేమో వాళ్ళు. జనాలు ఎందుకు అడుగుతలేము? నేను అడ్వకేట్ని, నేను బై ప్రొఫెషన్ నేను అడ్వకేట్. రోజు ఇదే పరిస్థితి మాది. మీరు రెగ్యులర్ ఏడికి జర్నీ చేస్తుంటారు? నేను కుషాగూడకు, ఎల్బీ నగర్కు. ఈ రోడ్డు మీద పోతూనే ఉంటారు మీరు రెగ్యులర్గా. సాయంత్రం ఎట్లుంటుంది ఆడితే? సాయంత్రం మీరు చూడండి, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా కూడా కాదు, సినిమా కన్నా ఘోరంగా ఉంటుంది. వర్షం పడితే ఇంకా అది చెప్పలేదు. టోటల్ కొలాప్స్. ఆడ మొత్తం వాటర్ జామ్ అవుతుంది. ఆడ
ఇక్కడికి వెళ్ళి పోలేరు, అక్కడికి వెళ్ళి పోలేరు. అక్కడ జామ్ అవుతుంది, ఇక్కడ జామ్ అవుతుంది. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. సో పబ్లిక్ ఒపీనియన్ ఇది. చాలా నరకం అనుభవిస్తున్నారు. ఆటో వాళ్ళు అయితే ఇంకా ఘోరం వాళ్ళ పరిస్థితి. నమస్తే, ఎట్లుంది రోడ్డు? దరిద్రంగా ఉందన్న. ఏ ఊరు మీది? మాది కంచనపల్లి. రెగ్యులర్గా పోతుంటారా? రెగ్యులర్గా వెళ్తుంటాం, ఊరు వెళ్తుంటాం. ఓకే, 8 ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నది. ఎవరు మారాలి? ప్రభుత్వమే మారాలి, ప్రభుత్వమే మారాలి. ప్రభుత్వం మాత్రమే ఇంత పెద్ద రోడ్డు, ఇంతమంది జనాలు ప్రయాణించే రోడ్డు ఎందుకు గాలికి వదిలేసినారు? ఈ ఎమ్మెల్యేలు చక్కలేడు. తండ్రి చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. ఓకే, సో స్కూల్ పిల్లలు కూడా వెళ్తుంటారు కదా? స్కూల్ బస్సులు వెళ్తుంటాయి, గుంతలు పడుతుంటారు. ఓకే, సో ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం రోడ్ ఇంకా ఎట్లుందన్నది ముందుకెళ్ళి చూపిస్తాను నేను.